సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2. జైలర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఆసక్తి పెంచుతోంది. తాజాగా మేకర్స్ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. జైలర్ మొదటి భాగంలో తమన్నా భాటియాపై తెరకెక్కించిన కావాలయ్య పాట ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఆ పాట దేశవ్యాప్తంగా వైరల్ గా మారటంతో థియేటర్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే తరహాలో జైలర్ 2లోను ఒక పవర్ఫుల్ స్పెషల్ సాంగ్ రూపొందించారు. అలాగే బోలేలో అంటూ సాగే ఆ పాట లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ట్రెండీ బీట్స్, మార్చ్ టచ్ తో రూపొందిన ఈ పాటలో నటి పూర్ణ అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. ఆమె డాన్స్ మూవ్స్ పాటకు మరింత గ్లామర్ తెచ్చాయి. ముఖ్యంగా పాట మధ్యలో రజనీకాంత్ కనిపించే స్టైలిష్ ఎంట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, గ్రేస్ మరొకసారి ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. దీంతో పాట విడుదలైన వెంటనే రజనీ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. తనదైన ఎనర్జెటిక్ మ్యూజిక్ తో పాటకు అదనపు జోష్ తెచ్చారు. తెలుగు వర్షన్ కు శ్రీనివాస్ మౌలి సాహిత్యం అందించగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డాన్స్ మూమెంట్స్ ను కంపోజ్ చేశారు. పాటలోని విజువల్స్, బీటుకు తగ్గట్టుగా రూపొందిన కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. జైలర్ 2లో రజనీకాంత్ ను మరింత స్టైలిష్ గా పవర్ఫుల్ అవతారో చూపిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ లో తెలుస్తోంది. నెల్సన్ మరొకసారి తన మార్క్ యాక్షన్, డార్క్ కామెడీ, మాస్ ఎలిమెంట్స్ తో సినిమాను తీస్తున్నట్లుగా అర్థమవుతోంది. దీంతో తొలి పాటతోనే సినిమా ప్రమోషన్స్ కి మంచి ఊపొచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. జైలర్ స్థాయి విజయాన్ని సీక్వెల్ కూడా అందుకుంటుందా? రజనీ నెల్సన్ కాంబినేషన్ మరొకసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా అన్నది చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.